వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక 5 హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నా. అవి మనకు మంచి డెవలపర్గా మిమ్మల్ని చేస్తుంది. ప్లస్ ఎందుకంటే చాలామంది మంచి డెవలపర్స్కి 5 హ్యాబిట్స్ ఉండాలి. సో ఆ 5 హ్యాబిట్స్ ఈ ఎఫెక్టివ్ డెవలపర్ మీరు కావాలనుకున్న వాళ్ళకి ఆ ఎఫెక్టివ్ డెవలపర్స్కి ఇవి ఉంటాయి. సో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో చూద్దాం. సింపుల్గా ఉంటుంది, షార్ట్ అండ్ స్వీట్గా. సో చూడండి, ప్లానింగ్. మీరు ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్ట్ కానీ అసలు కోడ్ ఏది చేయబోతున్నారు దాని మీద ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే రషింగ్ త్రూ ఏ ప్రాజెక్ట్ కెన్ బి ఎగ్జిక్యూటింగ్ బట్ ప్లానింగ్ హెడ్ ఈజ్ ఫార్ మోర్ రివార్డింగ్. సింపుల్గా ఏంటి, డైరెక్ట్ మనకు ఏ ప్లాన్ లేకుండా ఆ ప్రాజెక్ట్ గురించి ఏం తెలియకుండా ఇది చేసే బదులు ఒక ప్లానింగ్ చేసుకోండి. మనం ఒక ఎఫెక్టివ్ డెవలపర్ మీరు కావాలనుకుంటే దాని ప్లాన్ ఉందనుకో, మీరు ఎలా ప్లానింగ్ చేసుకోవాలని, ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, డెడ్ లైన్ ఏం పెట్టాలి, మీకు అన్ని ఐడియా ఉంటుంది. సో దాని తగ్గట్టు మీరు మీ ప్లానింగ్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఎవ్రీథింగ్. తర్వాత మీరు కోడ్ చేసేటప్పుడు కూడా ప్లానింగ్ ఉండాలి. ఏదో యాస్టీజ్ కోడ్ తీసుకొచ్చి ఇక పెట్టేసే బదులు కాపీ పేస్ట్ లాగా కాకుండా మీరు ఏం చేయండి, ఆ కోడ్ని చదవండి, డాక్యుమెంటేషన్ చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. డాక్యుమెంటేషన్ చదవండి. కోడ్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం, అక్కడ ఏ లాజిక్ యూజ్ చేస్తున్నాం, మళ్ళీ పక్కకు కామెంట్స్ పెట్టి అక్కడ మనం ఏం చేసాం, అక్కడ ఏ లాజిక్ యూజ్ చేసాం అనేది రాసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ఒక 20 డేస్ లేకపోతే 30 డేస్ తర్వాత చూస్తుంటే మళ్ళీ మీకు అక్కడ ఏ లాజిక్ రాశారో, అసలు ఎలా రాశారో కూడా గుర్తుండదు. సో కామెంట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉండాలి దేనికైనా. నాట్ ఓన్లీ ఇది ఇక్కడే కాదు, ఫ్యూచర్ కూడా మీరు ఒక ప్లానింగ్ పెట్టుకొని ఇలా వెళ్తే బాగుంటుందనే వెళ్తారు కదా. ఈ ఒక బీటెక్ తీసుకున్నారంటే నేను ఇంజనీరింగ్ కావాలో లేకపోతే ఏదో కావాలని ప్లాన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఎఫెక్టివ్ డెవలపర్ కూడా ఒక ప్లాన్ ఉండాలని చెప్తున్నాను. మీరు ఒక ప్రాజెక్ట్ చేసే తర్వాత ప్రాక్టీస్. బై గెట్టింగ్ యువర్ హ్యాండ్స్ డర్టీ అండ్ యాక్చువల్లీ కోడింగ్ యూ విల్ హ్యావ్ గెయిన్ మచ్ మోర్ నాలెడ్జ్ దెన్ ట్యూటోరియల్స్. ఎంతసేపు మీరు ట్యూటోరియల్స్ వీడియో చూస్తే ఏమీ రాదు, జస్ట్ అర్థమైనట్టు ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు చూస్తే అర్థమైనట్టు అనిపిస్తుంది అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్. మీ లాజిక్ బిల్డ్ కావాలన్నా, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాజిక్ ఇంప్రూవ్ కావాలన్నా, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా కూడా ఇది కోడింగ్లో, సో మీకు కంపల్సరీ ప్రాక్టీస్ కావాలి. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ 1 అవర్ అని ఇవ్వండి. ఏదైనా మీకు ఫంక్షన్ ఉన్నా లేకపోతే బయట ఏదైనా పని ఉన్నా కూడా డైలీ ½ అవర్ 1 అవర్ టైం ఇవ్వండి కోడింగ్. ఎందుకంటే అప్పుడు మన స్కిల్ పెరుగుతుంది, మన క్రియేటివిటీ పెరుగుతుంది, మనం ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఒక పనిని డైలీ చేస్తామో అది మనకు ఈజీ అయిపోతుంది. సో ప్రాక్టీస్. తర్వాత డీబగ్గింగ్. ఇట్స్ ఇంపాసిబుల్ నాట్ టు హ్యావ్ బగ్స్. సో డీబగ్గింగ్ స్కిల్స్ విల్ ఆల్వేస్ బీ హై ఇన్ డిమాండ్. సో ఎవరు కూడా బగ్స్ లేకుండా లేకపోతే ఏది తప్పు చేయకుండా, ఎర్రర్స్ రాకుండా ఎవరు చేయరు. బగ్స్ ఉంటాయి. అందుకే మనకి ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్వేర్ బగ్స్ ఫిక్స్డ్ అని వస్తుంది. మీరు ఫోన్లో కూడా చూడండి, ఎవ్రీ టైం ఒక 4-5 మంత్స్కి ఒక ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది. ఎందుకు ఏమంటారు, బగ్స్ ఫిక్స్డ్, న్యూ బగ్స్ ఫిక్స్డ్ అని వస్తుంది. ఎందుకు ఎవరు కూడా ఇక్కడ బగ్స్ అనేటివి ఉంటాయి. ప్రతి దాంట్లో ఏ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసినా, ఏ డెవలప్ చేసినా మనకు బగ్స్ అనేటివి ఉంటాయి. మళ్ళీ దాన్ని మనం ఆ డీబగ్గింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్కడ బగ్స్ ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఏం చేయాలి దాని గురించి. సో వాళ్ళకు కూడా డీబగ్గింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా హై డిమాండ్ ఉంటుంది. అవి ఎక్కడ తప్పు ఉంది, మళ్ళీ ఎక్కడ ఏం చేయాలి, అవి ఎలా రెక్టిఫై చేయాలి, ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. తర్వాత రైట్ క్లీన్ కోడ్. ఫాలో కన్సిస్టెంట్ నేమింగ్ కన్వెన్షన్స్, డిస్క్రిప్టివ్ వేరియబుల్స్ నేమ్స్ అండ్ లైన్ బ్రేక్స్ అండ్ ఈటీసీ. సో క్లీన్గా కోడ్ రాయండి ఫస్ట్. ఏదో గజిబిజిగా అర్థం కాకుండా ఉండే క్లీన్ కోడ్. ఒక నేమింగ్ కన్వెన్షన్స్ కానీ, డిస్క్రిప్టివ్ వేరియబుల్ నేమ్స్ ఉండాలి, లైన్ బ్రేక్స్ ఇవన్నీ ఉండాలి. ఇంకా నేను చెప్పిన కామెంట్స్ మెయింటైన్ చేయండి, కామెంట్స్ పెట్టి. ఎందుకంటే అక్కడ ఏ లాజిక్ రాసారో అది కూడా మీకు ఇంప్రూవ్ చేస్తుంది. అది చూసిన వెంటనే అర్థమవుతుంది మనకు. వేరే వాళ్ళకు కూడా మీ కోడ్ చదివినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అక్కడ నువ్వు ఏ లాజిక్ యూజ్ చేసావో అనేది ప్రాపర్గా అర్థమవుతుంది. సో రైట్ క్లీన్ కోడ్. స్టే అప్డేటెడ్. అడాప్ట్ టు న్యూ టెక్నాలజీస్. ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా దానికి అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ స్టే అప్డేటెడ్ కావచ్చు, కీన్ టు లెర్నింగ్ కావచ్చు. ఎందుకంటే ఏ టెక్నాలజీ వచ్చినా నేర్చుకునే తత్వం ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు, కొత్త లాంగ్వేజ్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి. మనకు ఏ ప్రాజెక్ట్లో మనకి ఏ లాంగ్వేజ్ బేసిస్ మీద ఉంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకునేటట్టు ఉండాలి. మళ్ళీ టీమ్ ప్లేయర్గా ఉండాలి. యాజ్ బీ ఏ గుడ్ టీమ్ ప్లేయర్. తర్వాత మన వర్క్ను అంతా డాక్యుమెంటేషన్లో రాసేటట్టు ఉండాలి. ఇవన్నీ మన ఒక 5 ఇలాంటి హ్యాబిట్స్ అన్ని ఎన్నో మనవి. ఈ హ్యాబిట్స్ అనుకోవచ్చు, లేకపోతే వర్క్ పరంగా కావచ్చు. మీకు ఇవన్నీ ఒక ఎఫెక్టివ్ డెవలపర్కు కావాల్సిన హ్యాబిట్స్ ఇవన్నీ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.